గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విఠల్. ఎనీ ప్రాబ్లం? ఎస్ సార్, నేను ఒక తప్పు చేశాను సార్. అవును సార్. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. నిజం సార్. నా దృష్టిలో రాజీవ్ ఒక యావరేజ్ క్రికెటర్. సచిన్ చాలా టాలెంట్ ఉన్నవాడు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి సార్ ప్లీజ్. నువ్వు చేసింది తప్పు కాదు, వృత్తి ద్రోహం. ఆల్ రైట్, ఆ కుర్రాన్ని పిలిపించు, టెస్ట్ చేద్దాం. అతను నిజంగా ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే అతనికి అవకాశం వస్తుంది. ఒకవేళ అతను ఫెయిల్ అయితే నువ్వు చేసిన పనికి నీ మీద యాక్షన్ తీసుకుంటాను. నీ ఉద్యోగం పోవటమే కాదు, నువ్వు జైలుకి కూడా వెళ్తావు. ఓకేనా? ఓకే సార్. గ్రౌండ్లో 1,00,00,000 మంది ఉండొచ్చు, కానీ ఆటగాడి దృష్టి ఎప్పుడు బౌలింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు వికెట్ మీద, బ్యాటింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు బాల్ మీద ఉండాలి. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ జీవితాశయం? నా దేశం కోసం ఆడాలన్నది నా జీవితాశయం సార్. వెరీ గుడ్ గోల్. హైదరాబాద్ టీంకి నేను సెలెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చే అక్టోబర్ 18న హైదరాబాద్ వర్సెస్ గోవా మ్యాచ్, నీ ఫస్ట్ అఫీషియల్ మ్యాచ్. అందరి ముందు నీకు నువ్వుగా ఆడే అవకాశం. నీ జీవితాశయానికి నువ్వు ఎంతో దూరంగా లేవు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, నీలోని టాలెంట్ని గుర్తించి అదందరికీ తెలిసేలా చేసిన విఠల్ రావు చెప్పు. థ్యాంక్ యూ సార్. తలుకు తలుకు తారక గుంపుల సిరిమేనక రావేరే పల్లె గోపెమ్మ. తలుకు తలుకు తారక గుంపుల సిరిమేనక రావేరే పల్లె గోపెమ్మ. రేగి పండులాగా ఉన్న నిన్ను చూసి